దేశంలో దళిత అణగారిన వర్గాలకి అత్యంత పండగ దినం ఏదైనా ఉన్నదనంటే మా మహనీయుడు మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మేము ఎందుకంటున్నామంటే ఈ భారతదేశంలో ముక్కోటి దేవతలు దేవుళ్ళు ఉంటారనే నానుడు ఉన్నది. ఉన్నా లేకున్నా అది పక్కన పెడితే ఈరోజు దళిత అణగారిన వర్గాల తలరాతలు మారాయనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు మా అణగారిన వర్గాల్లో పుట్టడమేనని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాంటి మహనీయుల్ని ఈరోజు జయంతిని జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకం. మరి అదే సమయంలో మాకు అంబేద్కర్ గారు నేర్పింది ప్రశ్నించే తత్వం. మేము ఎందుకంటున్నామంటే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం, అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు జరుగుతుంటే దళితులను అప్రమత్తం చేసే విధంగా దళితులపై దమనకాండ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దళితులను అప్రమత్తం చేసుకుంటూ లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, మాస్క్ అడిగినందుకు మా డాక్టర్ సుధాకర్, ఇసుక లారీలు అక్రమంగా తరలించారని అడ్డుకున్నామా ఇండిమల్లి రామకృష్ణ, మాస్క్ లేదని హైదరాబాద్లో ఒక మా దళిత వ్యక్తిని, అదేవిధంగా గుంటూరు జిల్లాలో మరి మా డాక్టర్ అచ్చెన్నాయుడిని అనేకమైన హత్యలు కావచ్చిన సమయంలో మరి మాకు రక్షణ కవచంగా ఉన్న చట్టాన్ని కాపాడుతూ మేము ఎందుకు కాపాడాలని అంటామంటే మాది ప్రత్యేకమైన చట్టం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అంటే ఒక ప్రత్యేకమైన చట్టం. ఈ చట్టానికి కూడా మరి సాధారణ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకి వర్తించే విధంగా 41 CRPC ఇచ్చేసి మా చట్టానికి తూట్లు పడిచిన సందర్భాలు మరి ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, ఖచ్చితంగా ఎవరైతే మరి దళితుల మీద దాడులు చేసి ఎగబడి చంపారో వాళ్ళందరినీ శిక్షించి మాకు న్యాయం చేస్తానని, అదేవిధంగా మా రక్షణ కవచమైన SST అట్రాసిటీ చట్టాన్ని 41 CRPC వర్తింపజేయకుండా మరి అసెంబ్లీ సాక్షిగా జీవో చేస్తానని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి మరి గుర్తు చేస్తూ మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున ప్రభుత్వానికి సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై